అసలు రాజ్యాంగంలో కాపులకి ఏం ఫెసిలిటీ ఇవ్వలేదండి. కానీ చంద్రబాబు గారు మాకు దాసరామ గారు మాట్లాడారు చూడండి. ఏదైతే ఫార్చునర్ కార్ బయటకు వచ్చి ఒక కాపు సోదరుడి మీద ఎక్కిందని చెప్పి, ఆ కాపు సోదరుడు ఎవరు? టీడీపీకి పని చేసినటువంటి వ్యక్తి. అయినా ఆ కాపు సోదరుడికి ఎప్పుడైతే కులం నెత్తినేసుకొని ధర్నా కూర్చుందో, మంత్రి నారాయణ గారు వచ్చారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చారు, హోమ్ మినిస్టర్ గారు అప్పుడు వచ్చి ఇవ్వకూడని పథకాలు, లేనటువంటి స్కీములు కూడా ఇచ్చేసినారు. ఎందుకంటే కాపుల్ని సాటిస్ఫై చేయాలి, కాపులకి కోపం తెప్పించకూడదు, కాపులు ఆగ్రహిస్తే ప్రతిపక్షం, అనుగ్రహిస్తే ప్రభుత్వం అనేటటువంటి నినాదంతో ఉన్నారండి. పొరపాటును కూడా ఎప్పుడు టచ్ చేయాల. గతంలో కూడా జగన్ గారు ఎప్పుడు పవన్ గారిని టచ్ చేసేవాళ్ళు, కానీ ఏ ఒక్క కాపు సోదరుడి మీదకి దాడికి పోరు వాళ్ళు. ఆయన ఒక్కనే టచ్ చేసాడు. ఈయన టార్గెట్ అయినా ఆయన టార్గెట్ ఈయన, మేము ఎప్పుడు కాదు. ఎందుకంటే నేను వినుకొండలో కూడానండి బొల్ల బ్రహ్మనాయుడు గారికి వ్యతిరేకంగా స్టేషన్ గేట్ బయట ధర్నా చేసిన అప్పుడు ఆ ఎమ్మెల్యే గారు ఫార్చునర్ కారులో పోతా చూసినారు. ఎవరేమో నా అంచరుడి మీద కేసు కట్టమంటది. లేదు సార్, వాళ్ళు ఇలా చేసినారు సార్, ఆవిడ ఊరుకోదు సార్, కట్టిన ఏమవుతుంది గోలపోని అని కట్టించుకుని వెళ్ళిపోయినారు. అప్పుడు మాకు పదవులు లేవు, ప్రభుత్వం లేదు, ఏ రోజు అధికార మొహం కూడా చూడని వాళ్ళం. అయినా అంత గట్టిగా పోటీ చేసినాం, ధర్నా చేసినాం. అప్పుడు ఏ టీడీపీ ఎమ్మెల్యేనో, టీడీపీ మాజీ ఎమ్మెల్యేనో మాకు వచ్చి సంఘీభావం తెలపల. అంత ధైర్యంగా ఉన్న మేము అప్పట్లో ఏ మాట్లాడని మీరు ఈ రోజు ప్రభుత్వం ఉందే కదా అని బయటకు వస్తే ఇది తప్పు. కర్రలు పట్టుకోవడం తప్పు, ఇళ్ల మీద దాడి చేయడం తప్పు. ఈ ఫ్లెక్సీలు కట్టి సిఐడి సిబిఐ నిర్ధారించవలసిన కేసుని మీరే విచారణ చేసేయడం తప్పు. నిన్న కేబినెట్ మీటింగ్ లో అనుకుంటాండి, అసెంబ్లీ మీటింగ్ లో అనురాధ గారు ఎవరు చెప్తున్నారు, వీళ్ళు ఏ1 జగన్మోహన్ రెడ్డి అండి, ఏ2 విజయసాయి రెడ్డి అండి, ఏ3 ధర్మారెడ్డి గారు అని అంటుండే, ఏమమ్మా మీరు సిట్టా, సిబిఐ, సిఐడినా, పోలీసులా? మీరు ఎమ్మెల్సీలమ్మా, మీ పని చేశారు, మీరు చేశారు, మీరు చేయండి, మీరు చెప్పేది మీరు చెప్పండి అనే పరిస్థితికి వచ్చిందండి. సో దయచేసి కులాల కుంపట్లు పెట్టాలని ఎవరికీ లేదు. అనవసరంగా రాంగ్ బటన్ టచ్ చేశారు. ఇది చంద్రబాబు గారు కూడా ఇష్టపడనటువంటి రాంగ్ బటన్ ని టచ్ చేసినారండి. ఆయన ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎప్పుడు కులాల విద్వేషాలు రేపలేదండి. ఎప్పుడు కులానికి ప్రాతిజ్ఞ ఇస్తూనే ముద్రగడ గారు కానీ, వంగా గీత గారికి కానీ, చెనక్కాయల అరుణ గారికి కానీ ఎక్కడైనా కాపుల ఆడబిడ్డల్ని, కాపుల్ని కాపాడుకుంటూనే వచ్చారు. ఎందుకంటే వారితోనే సగం ఓటింగ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారితో ఓటింగ్ రాదండి. కాపు సామాజిక వర్గంలో ప్రతి ఒక్కడు ఇంపార్టెంటే. మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రసన్నం చేసి ఈ రోజు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేకి పత్రం ఇవ్వకపోతే వెళ్ళిపోతాడు. లోకల్ ఎమ్మెల్యే వెళ్ళిపోతాడు. పవన్ కళ్యాణ్ గారి కోసం ఎవరు తగ్గి ఉండరు. ప్రతి ఇంట్లో ఒక పవన్ కళ్యాణ్ ఉంటాడు, ప్రతి ఇంట్లో ఒక వంగపూటి మోహన్ రంగా గారు ఉంటారు. సో దయచేసి పారదర్శకంగా ప్రభుత్వం నడిస్తే కాపుల ఓటింగ్ గంప గుద్దుగా ఎటు కదలు.